ప్రభువుకు స్తోత్రాలు. దేవాది దేవుని కృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభువు మనకు ప్రసాదించినందుకే ఆయన ఎంతగానో స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినం యెషయా గ్రంథం 41:13 నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ద లార్డ్ thy God will hold the right hand. परमेश्वर यहोवा तेरा दाहिनी हाथ పకడ్ కర్ కరుంగా. వీళ్ళారా, ఆయన మన చేయబట్టుకుంటే మనకి ఏ తొందర లేదు. కొన్నిసార్లు మన పిల్లలు చేయబట్టుకుని నడిపిస్తుంటాం, మనం వాళ్ళు చేయబట్టుకుని నడిపిస్తాం. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన చేయబట్టుకుంటారు, కొన్నిసార్లు వదిలిపెడతారు, పడిపోతారు. దేవుని చేయి పట్టుకుంటే దేవుడు వదిలిపెట్టాడు. దానికి ఇర్మియా భక్తుడు మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు. ఆయన హస్తాల కింద ఉండుట అవసరమైనది. దేవుని యొక్క హస్తాల కింద ఉంటే భద్రత, కాపుదల దయచేస్తాడు. అందుచేతని ఇప్పుడు కీర్తనకారుడు 73:23 నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. అయితే ఆయన మన కుడి చెయ్యి పట్టుకోవాలట. దక్షిణస్తముతో నిన్ను ఆదుకుంటాను అన్నాడు. కాబట్టి దేవుడు మనం పట్టుకుంటే వదిలిపెట్టడం, మనం ఆయన పట్టుకుంటే వదిలిపెడతాం. కాబట్టి ప్రభువుని మీద ఆనుకునుట చాలా అవసరమైనది. యెషయా గ్రంథములో 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అంటున్నాడు. సోదరుడా, యేసయ్య నిన్ను పట్టుకున్నాడా? నువ్వు పట్టుకుంటే వదిలిపెడతావు, ఆయన నిన్ను పట్టుకుంటే నిన్ను వదిలిపెట్టడు. ఆయన మీద ఆనుకునుట చాలా అవసరమైంది. దేవుని మీద ఆనుకుని జీవించేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈనాడు చాలామంది జీవితాలు దేవుని మీద ఆనుకోకుండా మనుషుల మీద ఆనుకొని ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. ఆత్మీయంగా దిగజారిపోవద్దండి. దేవుని మీద ఆనుకుని ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎందరైతే మీ మీద ఆనుకున్నారో వాళ్ళని మీరు పట్టుకునండి, వారు పడిపోకుండా కాపాడండి. మీ రెక్కల చాటున భద్రపరచమని ఈ దినమంతటిలో కూడా మీ ప్రత్యేకమైన కాపుదల వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.